ఫార్మాసిటీ ముసుగులో కేటీఆర్ వేల కోట్లు దోచుకున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల కోసం ఫ్యూచర్ సిటీ కడుతుంటే బీఆర్ఎస్ నేతలు ప్రజల జీవితాలతో ఆడుకున్నారని ఘాటుగా విమర్శించారు. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఓట్లు వేయించుకున్నారు, అవతల పడ్డరు. ఇవాళ ఫార్మాసిటీ కాదు ఫ్యూచర్ సిటీ అని చెప్పి రంగుల కళ, ఈస్ట్ మన్ రంగుల కళ లాంటి సినిమా చూపెడతా ఉన్నాడు. మన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడికి వచ్చి, ఇది ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ, దీనిలో న్యూయార్క్ను తలదన్నే నగరాన్ని నిర్మిస్తా నేను అని చెప్తున్నాడు. ఉన్న సిటీని పట్టించుకునే తెలివి లేదు. ఉన్న సిటీలో దోమలు గుట్టి జనం చచ్చిపోతుంటే దాన్ని అడిగినోడు లేడు. ఫ్యూచర్ సిటీ కడతాడట. ఫ్యూచర్ సిటీ ఎవరు కడతారు? ఫ్యూచరే లేని నాయకుడు, ఆయనకు ఫ్యూచర్ లేదుగా. మళ్ళా తప్పిదారి ఆ పార్టీ ఇంకో 50 ఏళ్ళు ఇక్కడ ములకొత్తనేయకుండా చేసిపోతున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే పోతాడు. అట్లాంటి నాయకుడట ఫ్యూచర్ సిటీ కడతాడు. నీ దోపిడికి ప్రజలు కూడా లెక్క పెట్టకుండా మా ప్రాంత ప్రజలను నిలువున వాళ్ళ ప్రాణాలతో జీవితాలతో చెలగాటమాడాలని నువ్వు ఫార్మాసిటీ మా ప్రాంతంలో పెట్టినవు. ఆ ఫార్మాసిటీ కోసం పోరాడినా ఫార్మాసిటీని మా ముఖ్యమంత్రి రాగానే, ప్రభుత్వం రాగానే రద్దు చేసిండు. ఫార్మాసిటీ జగాలో ప్రజలు మెచ్చే విధంగా, ఈ రాష్ట్రం అభివృద్ధి అయ్యే విధంగా ఫార్మాసిటీని ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ అని గట్టిగా చెప్పి ప్రతిరోజు గంటలు ఫ్యూచర్ సిటీ వస్తే మన ప్రాంతం, మన రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి కలలు కంటున్నటువంటి కలలు నిజం చేసే కార్యక్రమాన్ని మేం చేస్తున్నాం. మీరేంది దొంగలు, దోచుకుందాము, ఎకరకు 8 లక్షలు 12 లక్షలు తీసుకొని ఫార్మా వాళ్ళకు 30 లక్షలకు ఇచ్చి నువ్వు అమెరికాలోనో దుబాయ్లోనో పోయి ఎకరాకు 1,30,00,000 తీసుకుంది నిజం కాదా? నీ అబ్బా జాగిరా 20 లక్షల కోట్ల రూపాయలు ఫార్మాసిటీ మీద నువ్వు కొట్టేయాలనుకుంది నిజం కాదా? వచ్చి ప్రమాణం చెయ్యి. అక్కడ దేవాలయాలు ఉన్నాయి, ఆ దేవాలయాల్లో ప్రమాణం చెయ్యి. ఇప్పుడు మీ మాటలు పనికిరావు, మీ మాటలు నీటి మూటలు అని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకొని, తెలంగాణ ప్రజలు మిమ్మలను చెంప దెబ్బలు కొట్టి చెడక్కున అక్కడ రోడ్ల మీద పడేసిండ్రని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.